ఓకే. అబ్బో! నీళ్ళు చాలా వచ్చినియిరా? పైనుంచి వర్షం నీళ్ళండి. అమ్మో! ఏరా వాయమ్మో! ఇంకొద్దిగా ఆగితే వచ్చేస్తాయిగా పైకి. అందుకని రోడ్ ఆపుంటారు ఇప్పుడు దాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో మీలో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు అనుకోండి, ఫస్ట్ వెళ్ళిపోయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ రావాలి అంటే కంపల్సరీ బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసేసి 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆల్, పర్సనల్, నన్ను అని చెప్పేసి. అందులో ఆల్ క్లిక్ చేయండి. సో అప్పుడు మనం వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ అనేది, న్యూ వీడియో నోటిఫికేషన్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇవాళ నేను మంచి ప్లేసెస్ చూపిస్తాను అబ్బా. నేనైతే ప్రజెంట్ బళ్ళారిలో ఉన్నాను. బళ్ళారి వచ్చాను. బళ్ళారి నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను చిత్రదుర్గలో ఉన్నా. అండ్ చిత్రదుర్గలో అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉంటాయి మీరు విజిట్ చేయడానికి. బట్ నేనేంటంటే ఆన్ ద వే టు ధర్మస్థలం అండ్ కొక్కే సుబ్రహ్మణ్యం, ఈ రెండింటికి వెళ్ళాలి. ఆ వెళ్ళే వేలో ఆన్ ద వే అని చెప్పేసి నేను చిత్రదుర్గలో ఉన్నాను. బట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. సో ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో తీయాలంటే కొంచెం నిద్రమత్తులో ఎక్కేసి పడుకున్నాను కారు. ఇప్పుడు ప్రజెంట్ చిత్రదుర్గ టిఫిన్ తీసుకున్నాం. టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ధర్మస్థలం టెంపుల్ క్లోజ్ చేసే టైం కల్లా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి. చూపిస్తాను ధర్మస్థలం కూడా, చూడండి. సో మేమేంటంటే బళ్ళారిలో మార్నింగ్ స్టార్ట్ అయ్యాక చిత్రదుర్గ వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. చిత్రదుర్గ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి మీరు విజిట్ చేయడానికి. ఇందులో మెయిన్ వచ్చేసి చిత్రదుర్గలో ఫోర్ట్ ఉంటుంది. అది 15th సెంచురీది అనమాట. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత అలాగే రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది, వాణి విలాస్ డ్యామ్ ఉంటుంది, అండ్ అలాగే కేవ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడాను. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి వెళ్ళండి. మాకేంటంటే మేము ఆఫ్టర్నూన్ టైం కల్లా వెళ్ళిపోవాలి. సో ఏంటంటే ధర్మస్థలం మేము సండే రోజున స్టార్ట్ అయ్యామన్నమాట. సండే రోజు టెంపుల్ ఏంటంటే 2:30కే క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5కి ఓపెన్ చేస్తారనమాట. మేము అందుకనే చిత్రదుర్గలో టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాం. ఇంక ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా మనకి ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ కూడా ఎలా ఉంటుందంటే వామిటింగ్స్ చేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మిర్రర్ పక్కన కూర్చొని చక్కగా మిర్రర్ కిందకి దింపేసుకొని కూర్చోండి. టర్నింగ్స్ అలా ఉంటాయి, మలుపులు మొత్తం అంతా కూడా ఇలా తిరిగేలోపు మొత్తం టర్నింగ్స్ ఉంటాయి. చాలా పెద్ద ఘాట్, అందులోనూ చాలా దట్టంగా ఉంటుంది అనమాట అడవి కూడాను. మీకు వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్ మొత్తం మీరు చాలా ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ మనకి ఇవి స్పైసెస్లో వాడతాం కదా, లవంగాలు. మొత్తం ఆ తోటంతా కూడా, ఆ ఫారెస్ట్ అంతా కూడా మీరు లవంగాల తోటల్ని చూడొచ్చు అనమాట. వాళ్ళంతా ఎస్టేట్స్ లాగా, టీ ఎస్టేట్స్ లాగా అక్కడ ఈ లవంగాలు పండించే తోట ఎస్టేట్స్ ఉంటాయి అన్నమాట. చూసుకుంటూ వాటిని బాగా ఎంజాయ్ చేస్తూ దారి మొత్తం కూడా బర్డ్స్ ఆ సౌండ్స్ వస్తూ ఉంటుంది, పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. బర్డ్స్ చేసే సౌండ్స్ అంతా కూడా మనం కార్లో కూర్చొని హ్యాపీగా వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారా, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఆ ఘాట్ సెక్షన్ మొత్తం కూడాను. తిని అలా కూర్చొని వెంటనే జర్నీ చేయడం అలా చేయకండి, కొంచెం తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము 2:30 కల్లా ధర్మస్థలం టెంపుల్ క్లోజ్ కాబట్టి 2 కల్లా వచ్చేసాము టెంపుల్కి. ఇక్కడ 2:30కి క్లోజ్ అంట, సండే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. సో 2 కల్లా రీచ్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత టికెట్ తీసుకొని లైన్లోకి వెళ్ళేసి మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. సో అక్కడి నుంచి చూసారా, ఇదంతా కూడా ధర్మస్థలం అవుట్ సైడ్ అనమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. చాలా అంటే చాలా బాగా జరిగింది. నిదానంగా చేసుకున్నాము, ఎందుకంటే టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి కంగారు లేకుండా 2కి వెళ్ళాము. 2:30 కల్లా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము హ్యాపీగా. ఎంత బాగుంటుందో ధర్మస్థలం. మీలో ఎవరైనా వెళ్ళారా లేదా? నేనైతే ఇది సెకండ్ టైం అనమాట. మా తమ్ముడు ప్రసాదం తినేస్తున్నాడు చూడండి.
నాకు పెట్టకుండా తింటున్నావు ఏంట్రా అని అంటాను ఇప్పుడు. అందుకని ఇస్తున్నాడు అనమాట. తినేస్తున్నాడు ధర్మస్థలం ప్రసాదం. చాలా అంటే చాలా బాగుంటుంది ప్రసాదం కూడాను. పచ్చి కొబ్బరి అండ్ ఇంకోటి వచ్చేసి బొంబాయి రవ్వతో అలా చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. దర్శనం అయిపోయాక మేము పక్కనే అన్నపూర్ణ అని ఉంటుందన్నమాట. అన్నపూర్ణ అంటే మనకు ఫ్రీ భోజనం. ఫ్రీ భోజనం పక్కనే మనకి టెంపుల్కి పక్కనే బయటికి రాగానే పక్కనే ఉంటుంది అన్నపూర్ణ అని ఉంటుంది. మనం టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళేటప్పుడే ఆ బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఇదే ఫ్రీ భోజనం అనమాట. ఇక్కడ మనకు కర్ణాటకలో మాత్రం అన్ని చోట్ల కూడా భోజనాలు గుళ్ళల్లో ఇలా కింద కూర్చొని చేయాలి. ఎవరైనా సరే, పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా కింద కూర్చొని చేయాలి. అసలు కూర్చోలేని వాళ్ళకి కంపల్సరీగా అక్కడ చైర్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని చేయొచ్చు పెద్దవాళ్ళు. మళ్ళీ అదే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా. మేమైతే దర్శనం చేసేసుకొని ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యామో. ఆ టైంకి లంచ్ దొరకడం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చూసండి, ఇలా కూర్చోవాలి, అన్నీ వాళ్ళే ఇస్తారు, చక్కగా కింద కూర్చోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్రాలమైనా ధర్మస్థలమైనా కంపల్సరీగా కొక్కే సుబ్రహ్మణ్యం అయినా సరే మనం కింద కూర్చొని భోజనం చేయాలి. అండ్ ఫుడ్ వచ్చేసి మంచి ఫుడ్ పెడతారు. అన్నం, అలాగే బేళ్ళ పాయసం, కర్ణాటక స్పెషల్ బేళ్ళ పాయసం. ఇది బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా అన్నీ తిని ఎలా ఉందో, ధర్మస్థలం మీలో ఎంతమంది విజిట్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే రేపు ఇంకొక వీడియో, మంచి వీడియో, మంచి ఒక మీకు ఇప్పుడు దాకా తెలిసిందో లేదో నాకు తెలీదు, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆల్, పర్సనల్, నన్ అని చెప్పేసి ఆల్ నొక్కేసేయండి. అప్పుడు న్యూ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.